జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రలోభాలకు తెరలేచింది. రహమత్ నగర్ లో మంత్రి పొంగులేటి అనుచరులు డబ్బులు పంచుతున్నారు. ఎలక్షన్ అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదు. నేనే ఇప్పుడు 3 ఇచ్చిన మేము నేనే ఇప్పుడు 3 ఇచ్చిన మేము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రలోభాలకు తెరలేచింది. రహమత్ నగర్ లో మంత్రి పొంగులేటి అనుచరులు డబ్బులు పంచుతున్నారు. ఎలక్షన్ అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదు. నేనే ఇప్పుడు 3 ఇచ్చిన మేము నేనే ఇప్పుడు 3 ఇచ్చిన మేము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రలోభాలకు తెరలేచింది. రహమత్ నగర్ లో మంత్రి పొంగులేటి అనుచరులు డబ్బులు పంచుతున్నారు. ఎలక్షన్ అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది అని మార్నింగ్ నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు మంత్రి పొంగులేటి అనుచరులు అక్కడ రహమత్ నగర్ లో అయితే డబ్బులు పంచుతున్నారు. అయినా కానీ అక్కడ పోలీసులు అయితే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఎలా చూడాలి? ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? నేనే ఇప్పుడు 3 ఇచ్చిన మేము రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మార్నింగ్ నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ అనేది అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది అని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మంత్రి పొంగులేటి అనుచరులు అక్కడ రహమత్ నగర్ లో అయితే డబ్బులు పంచుతున్నట్టుగా తెలుస్తుంది. అయినా కానీ అక్కడ ఎన్నికల అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఎలా చూడాలి? ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది రాజు? రైట్ శాలిని, ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొంత నెమ్మదిగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత క్యూ లైన్లు కూడా భారీగా బారులు తీరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కొంత బందకొండిగా సాగినటువంటి ఈ యొక్క పోలింగ్ ప్రస్తుతం కొంత ఊపందుకుంది. అయితే అక్కడక్కడ ప్రధానంగా ఆ ప్రధాన పోటీదారులైనటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొంత అక్కడక్కడ ఘర్షణ వాతావరణం, వాగ్వాదం చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో ఈ యొక్క దుర్వినియోగానికి పాల్పడతా ఉంది. అంతేకాకుండా అనేటటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ పోలింగ్ బూత్ల వద్ద నేతలు ఓటర్లకు ఈ యొక్క ప్రలోభ పెట్టే విధంగా కూడా ఈ యొక్క డబ్బులు పంచుతా ఉన్నారు అనేది కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తా ఉన్నారు. అక్కడక్కడ రెహమత్ నగర్ లో కావచ్చు, వెంగళరావు నగర్ లోని
120 బూత్ కావచ్చు, 205 బూత్ వద్ద వివిధ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతల అనుచరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పలువురు ఓటర్లకు కూడా ఈ యొక్క డబ్బులు పంపిణీ చేస్తూ పట్టుబడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ డబ్బులు పంచేటటువంటి అంశానికి సంబంధించి వారిని నేరుగా వీడియో రికార్డ్ చేసి ఎవరెవరైతే డబ్బులు పంచుతున్నారో వారిని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది పైన ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ ఈ యొక్క ప్రలోభాలు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రలోభాలు, డబ్బులు పంపక కార్యక్రమాలు ఏదైతే ఉందో వాటిని పూర్తి స్థాయిలో అడ్డుకునేటటువంటి ప్రయత్నం అయితే బీఆర్ఎస్ శ్రేణులు చేస్తా ఉన్నారు. కొంత అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటా ఉంది. కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా మరికొంతమంది కీలక నేతలు ప్రభుత్వ వైపుగా ఉన్నటువంటి బీర్లా ఐలయ్యతో పాటు రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శంకర్ నాయకుల పైన బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు ఎన్నికల కమిషన్ కు. ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా కూడా వీరు ప్రోత్సహిస్తా ఉన్నారు. ఆ పోలింగ్ బూత్ల వద్ద కూడా వీరు అదే వ్యవహార శైలిని అనుసరిస్తా ఉన్నారు అనేటటువంటి ఆరోపణలు చేశారు. అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి వీడియో ఆధారాలను కూడా ఎన్నికల సంఘానికి జత చేస్తూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా రెహ్మత్ నగర్ డివిజన్ లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి ఓ కీలక నేత అక్కడ పోలింగ్ స్టేషన్ బయటనే ఈ యొక్క డబ్బుల పంపిణీ చేస్తూ కీలకంగా దొరికినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన పైన కూడా బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేస్తే గనక అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఎన్నికల సిబ్బంది కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉన్నారు అనేటటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడక్కడ ఇటువంటి ఘటనలు, అంతేకాకుండా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటా ఉంది. కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీలకు చెందినటువంటి కీలక నేతలు అక్కడక్కడే పోలింగ్ బూత్ల వద్దనే బైఠాయించి అక్కడ ఏజెంట్ల వద్ద బైఠాయించి కీలకమైనటువంటి ఎవరెవరు ఏ డివిజన్ లో ఉన్నారు ఓటర్ జాబితా పైన మొబైల్ నెంబర్స్ రాసి వారికి నేరుగా కాల్ చేసి మరి ఈ యొక్క ఓటు వేసేందుకు పిలిపిస్తా ఉన్నారు. అంతేకాకుండా నేరుగా పలువురు నేతలు కూడా వారికి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా అమౌంట్ పంపిస్తున్నట్లు సమాచారం అంతా ఉంది. మరికొంతమంది నేతలకు కూడా యథేచ్ఛగా పోలింగ్ స్టేషన్ ఎదుటనే ఈ యొక్క డబ్బులు పంపిణీ చేస్తూ పట్టుబడినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారిపైన కూడా బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతా ఉంది. ఓవరాల్ గా ఈ ఒకవైపు డబ్బు పంపిణీ పర్వం కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల నిబంధనలకు ఓటర్లను ప్రలోభాలు పెట్టడం కూడా ఇదొక పూర్తి స్థాయిలో విరుద్ధమైనటువంటి చర్య. దీన్ని పూర్తి స్థాయి ఎన్నికల సంఘం అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక నిష్పక్షపాతమైనటువంటి వాతావరణంలో, పూర్తి స్థాయిలో సానుకూలమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగాలి. ఓటర్లను ఏ ఒక్కరు కూడా ప్రలోభాలకు గురి చేయకుండా కూడా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం తీసుకున్నప్పటికీ అక్కడక్కడ ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి. కొందరు నేతలు తీరుకు సంబంధించి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా ఫిర్యాదులకు తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పలువురు నేతలు కూడా వారి యొక్క వ్యవహార శైలి పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు. నేనే ఇప్పుడు 3 ఇచ్చిన మీ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.